హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వివిధ ప్రభుత్వ శాఖల్లో 1896 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాకపోతే అందులో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి విడుదల చేయడం జరిగింది. దీన్నే మనం డిఎస్ఎస్ఎస్బి అని పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కంప్లీట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13 మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ప్రస్తుతం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మరి ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటే ఏమిటంటే, ఎన్సిటీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అన్నమాట. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులు చూసినట్లయితే ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి మొత్తం 318 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి అత్యధికంగా 1507 పోస్టులు ఉన్నాయి. రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ పోస్టులు 12 ఉన్నాయి. ఆయా పోస్టులు 21 ఉన్నాయి. కుక్ మేల్ పోస్టులు అనేవి 18 ఉంటే కుక్ ఫిమేల్ పోస్టులు 14 ఉన్నాయి. ట్రాన్స్లేటర్ హిందీ పోస్టులు 2 ఉన్నాయి. సెలక్షన్ ఆఫీసర్ అంటే హెచ్ఆర్కి సంబంధించి పోస్టులు అనేవి 4 ఉన్నాయి. టోటల్గా 1896 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు 854 ఉంటే ఓబీసీ కేటగిరీలో 562 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 143 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 149 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 188 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 1896 పోస్టులు. ఇందులో ఫార్మసిస్ట్ పోస్టు, ఆయా పోస్టు, కుక్ పోస్టులు అనేవి గ్రూప్ సి ఉద్యోగాలు. నర్సింగ్ ఆఫీసర్, రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్, ట్రాన్స్లేటర్ మరియు సెలక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి గ్రూప్ బి ఉద్యోగాలు అని నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు డిఎస్ఎస్ఎస్బికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మార్చి 13 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మనకు ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫైనల్గా కంప్లీట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మనకి వెబ్సైట్లో ఈ ఉద్యోగాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటితో పాటుగా ఈ ఉద్యోగాలకు జీతం ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫార్మసిస్ట్ జాబ్స్కి మనం క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కోర్సులు కానీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కుక్కు, ఆయా వంటి ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండవచ్చు. సెలక్షన్ ఆఫీసర్, ట్రాన్స్లేటర్, రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకి ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. కంప్లీట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మీ అందరికీ నేను మరొక వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనకి షార్ట్ నోటిఫికేషన్ అనేది ఈ యొక్క ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది నోటిఫికేషన్ నెంబర్ 4. వీటితో పాటుగా మరికొన్ని పోస్టుల భర్తీకి వేరువేరు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మాత్రం ఈ ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఫిబ్రవరి 13 నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈలోపు మనకి ఫైనల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, అంటే కంప్లీట్ నోటిఫికేషన్ అన్నమాట. అందులో మనకి అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత మీ అందరికీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీకి చెందినటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, లోకల్ అటానమస్ బాడీస్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి, అలాగే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు కూడా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటే. ఆయా పోస్టులు, కుక్ పోస్టులు మనం చూసినట్లయితే ఉమెన్ అండ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ జాబ్సు. ట్రాన్స్‌లేటర్ పోస్టులు అనేవి లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరేట్‌కి సంబంధించినటువంటి పోస్టులు. సెలక్షన్ ఆఫీసర్ అనేవి ఢిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌కి సంబంధించినటువంటి పోస్టులు. రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ అనేవి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ యొక్క పోస్టులు అన్నమాట. ఈ విధంగా వేరు వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.